ఒక కల్పకాలం పూర్తయింది. ఇంకో కల్పకాలం మొదలయ్యేలోపు బ్రహ్మదేవుడికి ఆవలింత వస్తుంది. ఆ ఆవలింతలోంచి వేదాలు బయటపడతాయి. బ్రహ్మ నిద్రలో ఉండగా ఆ వేదాలను హయగ్రీవుడు దొంగలించి సముద్రం అడుగున వెళ్లి దాక్కుంటాడు. సముద్రంలో ఉన్న ఆ వేదాలను తిరిగి తెచ్చేందుకు విష్ణువు మత్స్య అవతారం ఎత్తుతాడు. ఆ వేదాలలోనే మనుషులు ఎలా ధర్మంగా ప్రవర్తించాలనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మను అనే విష్ణు భక్తుడికి మత్స్య అవతారంలో ఉన్న విష్ణువు దర్శనమిస్తాడు. ఈ అవతారంలో దర్శనం ఇచ్చారేంటని మను అడుగుతాడు. అప్పుడు విష్ణువు కొత్త కల్పం మొదలయ్యే సమయం వచ్చింది. ఇంకో 7 రోజుల్లో ఈ ప్రస్తుత కల్పకాలం పూర్తవుతుంది. దానివల్ల భూమి మీద ఉన్నవన్నీ ప్రళయంలో కొట్టుకుపోతాయి. కాబట్టి సరిగ్గా 7 రోజుల్లో భీకరమైన వర్షాలు, భయంకరమైన వరదలు వస్తాయి. నువ్వు సప్త ఋషుల్ని, ఔషధ మొక్కలను, ఆహార విత్తనాలను సేకరించి పడవలో ఉంచమని చెప్తాడు. చెప్పినట్టు 7వ రోజు వరదలు వస్తాయి. మను సప్త ఋషులతో పడవలో వెళ్తున్నప్పుడు రాకాసి అలలు వాళ్ళ పడవని ధ్వంసం చేసే టైంకి మత్స్య అవతారంలో ఉన్న విష్ణువు వాటికి అడ్డుగా నిలబడతాడు. ఆదిశేషు పడవకి విష్ణువుకి మధ్య తాడులా పనిచేస్తాడు. ఆ భయంకరమైన ప్రళయాన్ని దాటించి నవయుగంలోకి అడుగు పెట్టిస్తాడు. ఆ మను అనే పేరు నుండే